రూరల్ పరిధిలో సంచలనం సృష్టించిన టెక్స్టైల్స్ దొంగతనం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో 9 మంది ఘరానా నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 45 లక్షల నగదు, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఫిబ్రవరి 28న చినకాకాని గ్రామంలోని మంగళగిరి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలోకి చొరబడ్డ నిందితులు మిషనరీను అపహరించిన ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించారు. రూరల్ సీఐ బ్రహ్మయ్య, ఎస్ఐ వెంకట్ నేతృత్వంలో గాలింపు చర్యలు చేపట్టి కోకాకోలా కంపెనీ పరిసరాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక దొంగతనం జరిగింది. దానికి సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో 73/2026గా గత నెల 28వ తారీఖున కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుని మంగళగిరి రూరల్ సిఐ బ్రహ్మం ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ముద్దాయిలైనటువంటి కలవకొల్లు గోపి, ఎలియాస్ గోపిరాజు, అలాగే తమ్మిశెట్టి సత్యనారాయణ, సాలిపల్లి ప్రసాద్, కలివరపు మోహన్ కుమార్, తిరుపతి అనిల్ కుమార్, షేక్ హుస్సేన్, చిన్నపరెడ్డి కోటిరెడ్డి, బారెడ్డి రామరెడ్డి, అరవ అయ్యప్ప వీళ్ళని అందరినీ కూడా ఈరోజు అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుండి 45,20,000 రూపాయలు క్యాష్, అలాగే మహీంద్రా బొలెరో పికప్ వ్యాను, మహీంద్రా స్కార్పియో వెహికల్, స్వరాజ్ ట్రాక్టరు, అలాగే 41 ఎలక్ట్రిక్ మోటార్స్ వీరి నుండి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అప్రాపరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మంగళగిరి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది డాక్టర్ గోలి నాగసైనరావు గారు, ఈయన కార్డియాలజిస్ట్, ఈయన ఫేమస్ డాక్టర్ గారు. ఈయన 2006 సంవత్సరంలో చినకాకాని గ్రామంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి ప్రారంభిస్తారు. దీని నిమిత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దాదాపుగా 26 కోట్ల రూపాయలని లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ లోను రీపేమెంటు జరపకపోవడం వలన ఈ ఎస్బీఐ వాళ్ళు ఎన్సిఎల్టీలో పిటిషన్ వేస్తారు. దాని మీద ఎన్సిఎల్టీ ఇచ్చినటువంటి ఆర్డర్ మీద కూడా ఈయన ఆ లోను పే చేయకపోవడం వలన ఆక్షన్ పెడతారు. ఆ ఆక్షన్లో కొంతమంది వ్యక్తులు దాన్ని దాదాపుగా 26 కోట్ల రూపాయలకి ఆక్షన్ పాట జరుగుతుంది. ఆ పాట పాడుకున్న వ్యక్తులు కూడా ఆ అమౌంట్ని తిరిగి చెల్లించకపోవడం వలన ఎన్సిఎల్టీ వారు డైరెక్షన్స్ ప్రకారం రెజల్యూషన్ ప్రొఫెషనల్గా ఎమ్మెనేని ఈశ్వరరావు అనే ఆయన్ని నియమిస్తారు. అంటే ఆ ప్రాపర్టీని కస్టడీకి తీసుకోమని చెప్పి ఆయనకు అప్పచెబుతారు. ఆయన ఎమ్మెనేని ఈశ్వరరావు గారు ఆయనకి పరిచయం ఉన్నటువంటి గోపాల్ అనే అతనికి దీన్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం సెక్యూరిటీ, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ని నియమించమని చెబుతారు. ఈయన ఈ గోపాల్ అనే ఆయనకి గజానన సెక్యూరిటీ సర్వీస్ అని ఒక డాగ్ స్క్వాడ్ ఉంది ఈయనకి. అలాగే ఈ గోపాల్ ద్వారా సూర్యతేజ సెక్యూరిటీ సర్వీస్ అని దానిని ఇతను గోపి అని అతను, ఇది కలవకొల్లు గోపిరాజు. వీళ్ళిద్దరినీ కూడా ఒక పక్కన సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టడానికి, ఇంకో పక్కన డాగ్ స్క్వాడ్తో దాన్ని కాపలా కాసే నిమిత్తం నియమిస్తాడు ఈ గోపాల్ అనే అతను. తర్వాత గమనించినట్లయితే వీళ్ళకి వచ్చిన సమాచారం మీద ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి మెషినరీస్ని కట్ చేసుకుని పట్టుకుపోతున్నారు అని వచ్చిన సమాచారం మీద ఇతనికి వెళ్ళి చూసుకుంటాడు ఈ ఎమ్మెనేని ఈశ్వరరావు గారు. ఎవరైతే రెజల్యూషన్ ప్రొఫెషనల్గా ఎన్సిఎల్టీ వారు నియమించారో వారు వెళ్ళి చూస్తే ఇందులో మెషినరీ అంతా కూడా కట్ చేసుకుని పట్టుకుపోయినట్లుగా గమనిస్తాడు. దాని మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ని 28వ తారీఖున కేసు రిజిస్టర్ చేయడం, మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు కేసు రిజిస్టర్ చేశారు. బ్రహ్మం కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా మా ఎస్పీ ఒకరు జిందాల్ ఐపీఎస్ గారు సూచనల ప్రకారం వారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ కేసులో పాల్గొన్నటువంటి, అలాగే ఈ కేసులో సహకరించి ఈ దొంగతనానికి, అలాగే ఈ ప్రాపర్టీని మిస్అప్రాపరేట్ చేస్తున్న